Good morning. Okay, madam. Okay, madam. Thank you so much for this. Good morning, listeners. Good morning, all upliners. అలాగే నా లైసెన్స్ మొత్తం టీమ్ అందరికి గుడ్ మార్నింగ్. నా పేరు సంధ్యారాణి అండి. ప్రజెంట్ అడ్వాంటేజ్గా ఉన్నాను. నా అప్లైనర్ రాధా మేడం. నేను ఆర్లో నుంచి మాట్లాడుతున్నాను. నేను ఎందుకు వెస్టర్న్లోకి వచ్చాను అంటే నాకు హెవీగా గ్యాస్ట్రిక్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండేది. సో అనుకోకుండా అలోవెరా ఫ్లాక్స్ ఆయిల్ వాడాను. నాకు 10 days రిజల్ట్ అనేది చాలా సూపర్గా వచ్చింది. సో అప్పటి నుంచి నేను ఈ ప్రొడక్ట్స్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ లో ప్రొడక్ట్ యూస్ చేద్దాం అనేసి వచ్చాను, కానీ వస్తూ వస్తూ చాలా మంది కొంతమందికి ప్రొడక్ట్స్ అనేవి సజెస్ట్ చేయడం చేశాను. వాళ్ళకి వస్తున్న రిజల్ట్స్ అలాగే నాకు వచ్చిన రిజల్ట్ ప్రకారం నేను వెస్టేజ్ అనేది ఒక బిజినెస్ గా ఇది ఒక లైఫ్ గా ఎంచుకోవడం అనేది జరిగింది. అలాగే నా దగ్గర చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. అది చాలా అంటే చాలా పిల్లలకి కానీ రిమైనింగ్ ఏదైనా నా పర్సనల్ గా కానీ నేను చాలా మందికి మోకాళ్ళ నొప్పులు ఇచ్చాను, షుగర్ థైరాయిడ్ గా ఇచ్చాను. చాలా మందికి చాలా మంచి రిజల్ట్స్ అనేది మన వెస్టేజ్ ఉన్నాయి. సో అందువల్ల నేను వెస్టేజ్ చేయాలనేసి నా ధ్యేయంగా పెట్టుకున్నాను. ఈ మంత్ ఖచ్చితంగా నేను సిల్వర్ డైరెక్టర్ అవుతానండి. అదేవిధంగా డిసెంబర్ కల్లా స్టార్ అయి చూపిస్తాను. అవుతున్నాను కూడా. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు వెస్టేజ్ చేయాలండి. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్, నాలాంటి లేడీస్ అంటే నేనైతే చాలా మట్టుగా బయట స్కూల్లో టీచర్ గా చేస్తాను కూడా. నేను పీజీ చేస్తాను. స్కూల్లో టీచర్ గా చేస్తూ వెస్టేజ్ అనేది ఒక పార్ట్ టైం గా పెట్టుకొని చేస్తున్నాను. ఈ నెక్స్ట్ మంత్ నుంచి ఫుల్ టైం కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన లేడీస్ అనే వాళ్ళు చాలా మంది వంటగదికి పరిమితం అంటారు, కానీ వెస్టేజ్ లో మన వంటగదికి పరిమితం అయినా కూడా వెస్టేజ్ చేసి మనం ఇంట్లో మన సైడ్ ఇన్కమ్ అనేది మనం సంపాదించుకోవడం జరుగుతుంది. సో అందుకనే ప్రతి లేడీకి కూడా నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి వెస్టేజ్ కోసం అనేది చెప్తూనే ఉన్నాను, ఇంకా చెప్తాను. టీమ్ బిల్డప్ చేస్తాను. చాలా మంచి లీడర్ కావాలనేది నాకు కోరిక, డ్రీమ్. థ్యాంక్ యూ. సో ఇవాళ టాపిక్ వచ్చేసరికి మనం మామూలుగా అందరం కూడా హెల్త్ కోసం మాట్లాడుకుంటూ ఉంటాము. నా టాపిక్ అయితే నేను లాస్ట్ సాటర్డే చెప్పాను, బ్యూటీ టాపిక్. ఎందుకంటే ఇంతకు ముందు నేను కూడా అనుకునేదాన్ని, మేడం చెప్పినట్టు ఏదో ఒక పౌడర్ రాసుకుంటే అయిపోతుంది అనుకొని అలానే తిరిగేదాన్ని, అలానే ఉండేదాన్ని. కానీ వెస్టేజ్ లోకి వచ్చాక ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ చూసిన తర్వాత ఏదైతే మనకి ఎష్యూర్ ఉంది, ఎష్యూర్ న్యాచురల్స్ ఉన్నాయి, స్కిన్ ఫామ్ అనేది ఉంది. వీటితో స్కిన్ అనేది ఎలాగా డెవలప్ అవుతుంది అనేది నేను ఒక 6 months నుంచి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. చాలా మంచిగా వచ్చింది రిజల్ట్. సో దానికోసం నాకు ఎప్పుడు ఏదైనా చెప్పాలనిపించగానే బ్యూటీ అనేది గుర్తొస్తుంది. అంటే అందరూ అనుకుంటారు మేకప్ వేయాలా, అది వేయాలా, ఇది వేయాలా, ఎలా ఉన్న వాళ్ళు అలాగనే ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి, ఇలా వెళ్తానే తెలుస్తుంది, మాకెందుకు ఇలా మేకప్ అంటారు. కానీ మనం ఒక మంచి ఫీల్ లో ఉన్నామండి వెస్టేజ్ అనే దాంట్లో. ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే మనం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి, హెల్త్ కోసమైనా మిగిలిన ప్రొడక్ట్స్ కోసమైనా మనం బిజినెస్ అనేది చెప్పాలి అనేటప్పుడు మనమే జిడ్డుగా వెళ్ళాం అనుకోండి, మనమే రెడీ అవ్వకుండా వెళ్ళాం అనుకోండి, మనల్ని ఫస్ట్ చూడడానికి వాళ్ళు అనేది ఇష్టపడరు. మన అపియరెన్స్ బాగుండాలి, మన డ్రెస్సింగ్ బాగుండాలి, మన ఫేస్ బాగుండాలి, మనమే మంచి బ్యూటీగా బాగా వాళ్ళకి కనిపించామనుకోండి, ఈవిడ ఒక మేడం లాగా ఉంది, ఈవిడ చెప్తే వినొచ్చు చెయ్యొచ్చు అనేసి కూడా వాళ్ళు అనుకుంటారు. సో అందువల్ల మనం బ్యూటీకి అనేది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ తో అయితే ఇంకా అసలు మన వెస్టేజ్ ఆల్రెడీ మనం అన్ని వాడుతున్నాము, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి కానీ అసలు ఇందులో ఇంకొక వంక చెప్పడానికి కూడా ఏమీ లేదు మన వెస్టేజ్ లో. అలాగే మన స్కిన్ ఫామ్ లోనేనండి, మన బ్యూటీ ప్రొడక్ట్స్ వస్తే ఎష్యూర్ ఉంటాయి, ఎష్యూర్ న్యాచురల్స్ ఉంటాయి, స్కిన్ ఫామ్ లో ఉంటాయి. స్కిన్ ఫామ్ లో కొంచెం ట్రీట్మెంట్ లా జరుగుతుంది కాబట్టి అది కొంచెం కాస్ట్ ఉండడం వల్ల ఎష్యూర్ న్యాచురల్స్ ఉంటాయి. అవి కూడా నార్మల్ వాళ్ళకి ఇస్తే ఎక్కువ రోజుల్లో రిజల్ట్ అనేది వస్తుంది. నేను ప్రతి ఒక్కటి చెప్తాను. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నంత స్కిన్ కోసం మనకి ఏదైతే సన్ కి ఎక్స్పోజ్ అవుతుందో దానికోసం మనకి చాలా మందికి అందరూ మన అమ్మ వాళ్ళు మనల్ని కూడా బాగా పెంచుతారు. కానీ కొంత ఏజ్ వచ్చేసరికి మనకి పింపుల్స్ అనేసి, సెగ్మెంటేషన్ అని, ఇంకా రకరకాల ఫేస్ మీద సైడ్ ఎఫెక్ట్స్ వల్ల, ఏవేవో తినడం వల్ల యాక్చువల్లీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి,
ఫస్ట్ మనకి ఈ పొల్యూషన్ అండి. పొల్యూషన్ వల్ల ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ప్రతిదీ తిరుగుతున్నాం. నాట్ ఓన్లీ ఎయిర్ పొల్యూషన్ ఒకటే కాదు, వాటర్ పొల్యూషన్ వల్ల ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగుతూ ఉంటాము. దానివల్ల మనకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. మెయిన్ గా సన్ రైస్. మన సన్ రైస్ ఎంత మనకి బాడీకి, ఎక్కడైతే మనం బాడీ మనకి సన్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందో అక్కడ సన్ రైస్ తగలడం వల్ల మనకి ఆ రేస్ డైరెక్ట్ గా మన స్కిన్ మీద రావడం వల్ల మనకి ఈ ఎలర్జీస్ అనేసి, మొటిమలని, పిగ్మెంటేషన్, ఇలా రకరకాల అన్ని వస్తూ ఉంటాయి మనకి. సో దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన స్కిన్ అంటే మన ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉండలేం కాబట్టి మన స్కిన్ మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. మన బాడీలో మనం యాక్చువల్లీ హెల్త్ కోసం ఇస్తున్నప్పుడే మనం చెప్తాము ఇలాగా నేను బాడీలో ఏదో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్లే మీకు ఏదో ఎలా వచ్చిందండి ఎలా వచ్చిందని నేను చెప్తూ ఉంటాం. అలాంటిది బ్యూటీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనం చెప్పగానే వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ ఫుడ్ డైట్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకోవాలండి. వాళ్ళ యొక్క జీన్స్ కూడా తెలుసుకోవాలి. అంటే ముందు నుంచి జీన్స్ పరంగా వస్తే ఇప్పుడు కొంతమందికి ఫేస్ ఒకలాగా ఉన్న వాళ్ళకి అదే వస్తుంది, హెయిర్ అలా వస్తుంది, అంటే జెనెటిక్ గా ఎలా వస్తుంది అనేది. అలాగే లైఫ్ స్టైల్స్ ఉంటాయి. కొంతమంది స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటారు, డ్రింకింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ బట్టి కూడా వస్తుంది. లేడీస్ కూడా చేస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చి పూర్ స్లీప్. ఎప్పుడు నిద్రపోకపోతే అస్సలు గ్లామర్ అనేది, అంటే ఇంకా ఆటోమేటిక్ గా మన ఫేస్ అనేది డల్ అవుతూనే ఉంటుంది. నిద్రపోకపోతే జిడ్డు పడుతూనే ఉంటుంది పూర్ స్లీప్ వల్ల. అలాగే ఫుడ్ హ్యాబిట్స్, పూర్గా ఫుడ్ తినడం, తక్కువ ఫుడ్ తినకపోవడం, అంటే జంక్ ఫుడ్ తినడం, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తినడం, ఆయిల్ ఇలాంటివి తినడం వల్ల కూడా మన స్కిన్ అనేది, మన ఫేస్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇలా కొన్ని కొన్ని కారణాల వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఈ స్కిన్ ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే మన విలేజ్ లో సూపర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఆ సూపర్ ప్రొడక్ట్స్ ఎస్యూ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎస్యూ న్యాచురల్స్ ఉంటాయి, స్కిన్ ఫార్మ్ ఉన్నాయి. ఇందులో ఎస్యూ ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఇవేంటంటే బేసిక్. దట్ మీన్స్ ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, 12, 13, 15 years పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఎష్యూర్ అనేవి అలవాటు చేస్తుండడం వల్ల వాళ్ళ స్కిన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఎష్యూర్ లో మన ఫేస్ వాష్ ఉంటుంది, చిన్న చిన్న క్రీమ్స్ ఉంటాయి కదా, లైటింగ్ కానీ అలాంటి చిన్న చిన్న క్రీమ్స్ అలాంటివి యూజ్ చేయడం, అంటే అందరికీ ఇవ్వచ్చు. ఇది బేసిక్ గా పిల్లలకి ఇస్తూ ఉండడం వల్ల వాళ్ళ యొక్క స్కిన్ అనేది మన ఏజ్ అవుతున్న కొద్దీ మొటిమలే రాకుండా స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా 15 అబవ్ వాళ్ళకి ఎష్యూర్ న్యాచురల్స్ ఇస్తాము. ఎష్యూర్ న్యాచురల్స్ అన్ని స్కిన్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ ఎష్యూర్ న్యాచురల్స్ ఏంటంటే స్కిన్ మెయింటైన్ చేస్తుంది ఎష్యూర్ న్యాచురల్స్ అనేది. సో ఫైనల్లీ మన హీరోయిన్ ఆఫ్ ది ప్రొడక్ట్ ప్రెస్టేజ్ స్కిన్ ఫార్మ్ లోనే సూపర్ అంటే సూపర్ ప్రొడక్ట్స్. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఒక దగ్గర 5-6 ప్రొడక్ట్స్ నేనే యూజ్ చేస్తున్నాను పర్సనల్ గా. చాలా అంటే చాలా బాగుంటాయి. అయితే ఫస్ట్ మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏదైనా స్కిన్ కి మనం అడ్వైస్ చేయాలంటే వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని కొన్ని గుర్తుపెట్టుకొని అడగాలండి. అందులో ఒక 5 టైప్స్ ఉంటాయి. వాళ్ళ ఏజ్ మస్ట్ గా మనం వెళ్ళాక వాళ్ళు ఏదైనా స్కిన్ కోసం చెప్పేటప్పుడు, ఫేస్ కోసం చెప్పేటప్పుడు మనం ఏజ్ అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వాళ్ళ స్కిన్ టైప్ ఏంటో మనం చూడాలి, స్కిన్ టైప్ వాళ్ళని అడగాలి. నెక్స్ట్ ఆ స్కిన్ మీద ఉన్న ప్రాబ్లం ఏంటో మనం చూడాలి. స్కిన్ ప్రాబ్లమ్స్ కావాల్సిన ప్రొడక్ట్స్ ముందు ఇవ్వాలండి. ఓన్లీ స్కిన్ ఫామ్ లోనైనా ఉంది కదా అని మనం స్కిన్ ఫామ్ లోనైనా ఒక్కటే సజెస్ట్ చేయకూడదు. దానికి కావాల్సిన ప్రొడక్ట్స్ అనేవి మనం ఏంటేంటి ఇవ్వాలనేది ఫస్ట్ నేర్చుకోవాలి. ఆ తర్వాత ప్రొడక్ట్స్ అనేవి సజెస్ట్ చేయాలి. సజెస్ట్ చేసి అవి ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది కూడా మనం క్లారిటీగా వాళ్ళకి చెప్పగలగాలి. చెప్పగలిగితేనే వాళ్ళకి బ్యూటీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ 5 టైప్స్ అనేవి మనం ఎక్కడికి వెళ్ళినా సరే, మన స్కిన్ ఎవరిని అడిగినా సరే వాళ్ళని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకొని అడగాల్సిన విషయాలు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వెళ్ళిన వెంటనే స్కిన్ కోసం అడిగినప్పుడు, ఫేస్ కోసం పర్టికులర్ గా అడుగుతారు కదా, దానికోసం. అయితే మనం వెళ్ళి అడిగేటప్పుడు స్కిన్ ఏజ్ అన్నాం కదండి, ఏజ్ మస్ట్ గా ఇందులోని ప్రతి ప్రొడక్ట్ ఇచ్చేటప్పుడు ఏజ్ లిమిట్ ఉంటుంది. అది నేను ప్రొడక్ట్ చెప్పేటప్పుడు మీకు ఆ ఏజ్ లిమిట్ కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ టైప్. స్కిన్ టైప్స్ మనకి 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ యాక్చువల్లీ స్కిన్ మనం ఇచ్చేటప్పుడు మన స్కిన్ టైప్ లో మనకి బేసిక్ గా ఒక 8 లేయర్స్ ఉంటాయండి. స్కిన్ మామూలుగా మనకు కనిపిస్తుంది చర్మం, కానీ ఆ కిందన మనకి 8 లేయర్స్ ఉంటాయి. ఆ 8 లేయర్స్ లో నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల మనకి స్కిన్ డ్యామేజెస్ అనేవి,
ఈ మొటిమలు, పిగ్మెంటేషన్, ఈ రింకిల్స్ అనేవి, డార్క్ ఒక దగ్గర బ్లాక్ గా ఉంది, ఒక దగ్గర వైట్ గా, ఇలాంటివంతా కూడా ఎందుకు ఉంటుంది అంటే మనకి 8 లేయర్స్ ఉంటాయి. అవి ఏమైనా డ్యామేజ్ అవుతూ ఉంటుంటే మనకి పైకి అనేది రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో దానికోసం మన ప్రొడక్ట్స్ అనేవి స్పెషల్ గా ఇవ్వాలి. ఈ స్కిన్ ఫార్మ్ అంతా కూడా అదొక ట్రీట్మెంట్ వైజ్, ఇదంతా కూడా ఒక ట్రీట్మెంట్ లాగా. ఒక డాక్టర్ ఇప్పుడు మనం హెల్త్ కోసం ప్రత్యేకంగా మనం సప్లిమెంట్స్ ఇస్తున్నాం. ఆ సప్లిమెంట్స్ ఎందుకు ఇస్తున్నాం? ఒక ట్రీట్మెంట్ గా ముందుగానే మనం సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ముందుగానే ఇవ్వడం వల్ల మనకి ఎలాంటి రోగాలు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఇస్తున్నాం. సో అలాగే ప్రొడక్ట్స్ కూడా స్కిన్ కోసం ఏంటేంటి ఇవ్వాలనేది మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ స్కిన్ టైప్ చూడాలి. వాళ్ళ స్కిన్ టైప్స్ ఏంటి? స్కిన్ టైప్స్ యాక్చువల్లీ 4 ఉంటాయండి. ఒకటి వచ్చేసి నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్. ఈ 4 టైప్స్ స్కిన్స్ లో ఏది వాళ్ళ స్కిన్ టైప్, ఏది వాళ్ళ ఫేస్ యొక్క స్కిన్ ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. ఎలా చెక్ చేస్తాం? అది కొంతమంది డౌట్ ఉంటే ఎలా చెక్ చేస్తాం అనేసి. అది ఎలా అంటే మార్నింగ్ మనం లెగవంగానే ఫస్ట్ ఎవరైనా మార్నింగ్ లెగ్గానే లెగిసి రెడీ అయి కూర్చోం కదా, నార్మల్ గా ఎలా ఉంటుందో ఫేస్ అలానే మార్నింగ్ లెగ్గానే ఉంటుంది. ఆ ఫేస్ మీద టిష్యూ పేపర్ అనేది ఫోర్ హెడ్ మీద పెట్టాలి. ఆ టిష్యూ ఫోర్ హెడ్ మీద పెట్టినప్పుడు అక్కడ మామూలుగా నార్మల్ గా ఎలాంటి చెమట లేదనుకోండి, ఫోర్ హెడ్ మీద టిష్యూ పెట్టి తుడిచినప్పుడు అది మామూలుగా మనకి నార్మల్ స్కిన్. ప్లెయిన్ టిష్యూ అంటే నార్మల్ స్కిన్. అదే ఆ టిష్యూకి జిడ్డుగా ఆయిలీగా ఉందనుకోండి, అది ఆయిలీ స్కిన్. ఈ కాంబినేషన్ స్కిన్ దగ్గరకు వచ్చేసరికి చాలా మంది డౌట్ వస్తుంటుంది. అది ఎలా చెక్ చేస్తామంటే నోస్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర కొంచెం చెమటగా వస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకి ఎక్కువ. వాళ్ళది కాంబినేషన్ స్కిన్ అంటారు. అది ఏంటంటే ఆయిలీ కాదు, డ్రై కాదు అనమాట. సో అలాంటి స్కిన్ కాంబినేషన్ స్కిన్ అంటారు. దాన్ని కూడా మనం టిష్యూ పెట్టి నోస్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర చెక్ చేస్తున్నప్పుడు ఎక్కువ చెమట అది వచ్చిందంటే కాంబినేషన్ స్కిన్. ఫైనల్లీ డ్రై స్కిన్. ఈ స్కిన్ ఎలా ఉంటుందంటే పగిలిపోయినట్టు ఉంటుందండి. స్కిన్ అక్కడక్కడ గీతలుగా పగిలిపోయినట్టు బాగా డ్రై అయిపోయినట్టు ఉంటుంది కదా, అది డ్రై స్కిన్. సో ఫస్ట్ మనం వాళ్ళ యొక్క స్కిన్ టైప్ ఇలా టెస్ట్ చేసుకోవాలి. మనం చూసిన వెంటనే ఎవరికి తెలిసిపోదు. ఎందుకంటే కొంతమంది క్రీమ్స్ రాసి కవర్ చేస్తారు, అలా చేస్తారు. సో వాళ్ళకే చెప్పాలి మీరు ఏ టైప్ ఆఫ్ స్కిన్ మీరే చూసి చెప్పండి మేడం అనేసి. సో అలా మనం వాళ్ళ యొక్క స్కిన్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ యొక్క ప్రాబ్లం తెలుసుకోవాలి మనం. సెగ్మెంటేషన్ ఉందా, లేకపోతే ఏమైనా మొటిమలు ఉన్నాయా, దానికి ఏమైనా మచ్చలు ఉన్నాయా, మళ్ళీ డ్రై స్కిన్, ఇంకా దేనికి వాడాలనుకుంటున్నారు, బేసిక్ గా దేనికి వాడాలనుకుంటున్నారు, అలాంటి వీటి కోసం మనం చెక్ చేసి ఈ యొక్క మన ప్రొడక్ట్స్ కానీ లేదంటే స్కిన్ ఫార్మ్ అనే ప్రొడక్ట్స్ కానీ ఇవ్వాలి, హెల్త్ సప్లిమెంట్స్ కానీ. సో మేడం క్లియరా మేడం నేను చెప్తుంది? క్లియర్ మేడం, కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఇందులో ఫస్ట్ మేడం నేను వీడియో ఆన్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ. యా, థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ ఆల్. ఇది స్కిన్ ఫార్మ్ లో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యాక్చువల్లీ ఎలాంటి స్కిన్ కైనా ఇవ్వచ్చు. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది ది టాపెస్ట్ మన స్కిన్ ఫార్మ్ లో బ్రాండ్ అండి. స్కిన్ ఫార్మ్ లోనైనా ఎప్పుడైనా మనకు నేను ఎక్కువగా ఈ బ్యూటీవి వాటికి వెళ్తూ ఉంటాను కదా మీటింగ్ స్టూడెంట్స్ కి, అందులో మొన్న చెప్పారు లో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది చాలా టాపెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. మనం చేసుకున్న దాంట్లో నేను ఆల్రెడీ ఒక బాటిల్ కూడా యూజ్ చేసేసాను. ఇలా ఉంటుంది, ఏదో ప్యూర్ లిక్విడ్ అని కాదు, కనిపిస్తుంది అందరికి ఒక ఫామ్ టైప్ లో ఉంటుంది. పౌడర్ మామూలుగా వాటర్ వేస్తే కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ యాక్చువల్లీ వాడినప్పుడు ఒక 20 days బ్లాక్ అవుతామండి. ఆ బ్లాక్ ఎందుకు అవుతామంటే మన ఒక 8 లేయర్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు అందులో ఉండే బ్లాక్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. ఏమైనా డ్యామేజెస్ ఉన్నా ఏమైనా ఉన్నా బ్లాక్ గా వస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఒక 20 days బ్లాక్ గా వస్తుంది. సో ఇది బ్రైట్నింగ్ ట్రీట్మెంట్.
మనకి కాస్ట్ చూస్తే 2500 DP 22కి వస్తుంది. 2200 ఎంత ఎక్సలెంట్ ప్రొడక్ట్ అంటే నాకు ఇది దగ్గర 4 మంత్స్ వచ్చింది కంప్లీట్ గా. నేను ఆల్రెడీ కొత్తది కూడా కొనిపెట్టుకున్నాను. సో ఇది అంత బాగుంటుంది. ఇది దేనికి ఇవ్వచ్చు అంటే ప్రత్యేకంగా ఎలాంటి స్కిన్, ఎలాంటి మంగు మచ్చలు, మొటిమలు అలాంటి వాళ్ళు ఎవరికైనా అవ్వచ్చు. ఈ పింపుల్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఫస్ట్ పింపుల్స్ తగ్గాక ఆ తర్వాత మచ్చలు అవి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది మనం యూజ్ చేయమని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేది ఇది ఎన్ని ఇయర్స్ నుంచి అంటే 17 ఇయర్స్ నుంచి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ని యూజ్ చేయాలి వస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్కైనా స్కిన్ నార్మల్ గా నాకు నా స్కిన్ మీద ఏమి డ్యామేజెస్ ఉండవు, కానీ నేను యూజ్ చేస్తున్నాను అంటే నా స్కిన్ నాకు బ్రైట్ గా కావాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా నా స్కిన్ నాదే బ్రైట్ గా ఉండాలి కాబట్టి అన్ఈవెన్ గా ఉండకూడదు. కాబట్టి నేను ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యూత్లైజర్ అంటే ఏంటంటే మన దాంట్లో వచ్చి కానీ వాడతాను నెక్స్ట్ మంత్ చూసుకొని. యూత్లైజర్ ఎందుకంటే యంగ్ గా కనిపించడానికి, యంగ్ గా అంటే ఇప్పుడు ఒక 40 ఇయర్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు 30 ఇయర్స్ గా కనిపించడానికి మనకి యూజ్ అవుతుంది. ఈ యూత్లైజర్ మినిమం మనకి 2 months వస్తుంది. యూత్లైజర్ వల్ల బాగా ఏంటి యూజ్ అంటే ముడతలు ఉంటాయి కదండి, ఇక్కడ క్యారీ బ్యాగ్స్ లాగా ముడతలు ఇవన్నీ ఉంటాయి కదా మొహమంతన. ఏజ్ 22 ఇయర్స్ దాటిన వాళ్ళ దగ్గర నుంచి ఇది వాడాలి. ఎందుకంటే మాక్సిమం 20 ఇయర్స్ దాటాక అలా రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో యూటిలైజర్ అప్పటి నుంచి ఎందుకు యూటిలైజర్ పెట్టాలి, యంగ్ గా కనిపిస్తాం అన్నమాట యూటిలైజర్ వాడడం వల్ల. నెక్స్ట్ ఈ యూటిలైజర్ ని ఓన్లీ పింపుల్స్ లేకుండా ఎవరికైతే ఈ క్యారీ బ్యాగ్స్ అలాంటివి ఉంటాయో వాళ్ళు మాత్రం యూజ్ చేయాలి. ఓన్లీ పింపుల్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేయకూడదు. ఓకేనా? రిమైనింగ్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఆల్రెడీ ఇదైతే మన మేడం యూజ్ చేస్తున్నారు, రాజేశ్వరి మేడం. సో అది దట్ ఈస్ అబౌట్ యూటిలైజర్. తర్వాత హైడ్రేషన్ క్రీమ్. ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్ అంటే హైడ్రేషన్ అంటే ఏంటండి? వాటర్ పెట్టి హైడ్రేషన్ అంటే ఇది ఎవరికి ఇస్తామంటే పేర్లోనే ఉంది హైడ్రేషన్ క్రీమ్ అని. ఇది ఎవరికి డ్రై స్కిన్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఈ హైడ్రేషన్ క్రీమ్ అనేది ఇస్తాం. ఈ హైడ్రేషన్ క్రీమ్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్ గా మన ఫేస్ లోకి ఈ వెట్టిదంతా వెళ్ళి హైడ్రేషన్ క్రీమ్ వెళ్ళి ఫేస్ అంతా ఆటోమేటిక్ గా డ్రై స్కిన్ నుంచి నార్మల్ స్కిన్ రావడానికి యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే ఒక 15 ఇయర్స్ అబౌవ్ ఎవరైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. 3 నుంచి ఈ హైడ్రేషన్ క్రీమ్ అనేది మనకు వస్తుంది ఒకసారి కొనుక్కుంటే. అందరూ కాస్ట్ ఎక్కువ, త్వరగా అయిపోతాయి అని అనుకోవచ్చు, కానీ కాస్ట్ ఎక్కువ ఉందంటే ఇప్పుడు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ 2000 4 months వస్తుందంటే ఎంత పడుతుందండి? 550 ఎంత పడుతుంది? ఒక మంత్లీ మనం చాలా తినడానికనో, డ్రెస్ గానో, క్లోత్స్ గానో సపరేట్ గా ఇంకో దేనికో చాలా రేట్లని పెడుతూ ఉంటాం. మనం కాపాడుకోవడానికి, మనం బ్యూటీగా ఉండడానికి ఇది పెట్టడంలో తప్పేం కాదు. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఈ స్కిన్ ఫామ్ లనైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు. అలాగే బ్లెమిష్ జెల్ అంటే మనకి స్టిక్ లా ఉంటుంది బ్లెమిష్ జెల్. ఈ బ్లెమిష్ జెల్ దేనికి యూజ్ చేస్తారంటే ఇక్కడ మొటిమలు ఉంటాయి కదండి, పింపుల్స్. ఎవరెవరికైతే ఈ పింపుల్స్ ఉంటాయో ఎంత వచ్చేస్తాయి, ఏవో చీమి గురుపుల్లాగా. అది లోపలున్న ఈ జంక్ ఫుడ్ అది ఎక్కువ తింటారు కదా, సో దానివల్ల లోపల ఉన్నదంతా బయటకు వచ్చి ఇక్కడ కొన్ని మొటిమల్లా వచ్చేసి చేయాలి. ప్రత్యేకంగా ఆ బ్లెమిష్ జెల్ యూజ్ చేసి నైట్ టైం పెట్టుకోవాలి. యూజ్ చేసి అవి తగ్గిన తర్వాత ఆ మచ్చలు ఉండిపోతాయి కదా, ఆ మచ్చలకి మనము బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఇలా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి కదండి, రింకిల్స్ అంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే అండర్ ఐ అని ఉంటుంది. అదేంటంటే ఈ ఫింగర్ పెట్టుకుంటాం కదా రింగ్, ఈ ఫింగర్ రింగ్ తో ఇలా పెట్టేసుకొని ఈ జస్ట్ ఇక్కడ ఎక్కడైతే సర్కిల్స్ ఉన్నాయో అక్కడి నుంచి ఇలాగా మనకి మసాజ్ రాసేసి వదిలేయకూడదు, ఇలాగా మసాజ్ చేసి ఇలా ఉండాలన్నమాట. అప్పుడు అక్కడ ఉన్న బ్లాకిష్ అంతా పోతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ అండర్ ఐ సీరం. దీనికి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదండి, ఎందుకంటే ఆటోమేటిక్ రింకిల్స్ వస్తున్నాయి, డార్క్ గా ఫేస్ వస్తుందంటే వాళ్ళకి కొంత ఏజ్ అయిపోతుందనే కదా అర్థం. సో ఏమి చిన్నపిల్లలకి అయితే ఏముండదు. సో ఏజ్ ఎక్కడికి వస్తుంది అక్కడ, అందుకే దానికి నో ఏజ్. సో ఇలా ఒక 5 types చెప్పాను కదా,
మెయిన్లీ ఇవి ఎలా అంటే యూస్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ ఇందులో డీప్ క్లీనింగ్ ఆయిల్ ఉంటుందండి. సూపర్ ప్రొడక్ట్. నేను యూస్ చేసా. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. అంటే స్టార్టింగ్ లో ఇది వాడాను. వాడగానే ఫస్ట్ నాకు భయం వేసింది. ఎందుకంటే డీప్ క్లీనింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇవి ఏంటంటే ఎలాంటి ఫేస్ కైనా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు న్యాచురల్ గా ఉండడానికి, స్కిన్ మెయింటైన్ చేయడానికి ఎలాంటి వాళ్ళైనా సరే ఇది యూజ్ చేసుకోవచ్చు. క్లీనింగ్ ఆయిల్ వాడాను, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడుతున్నాను. డీప్ క్లీనింగ్ ఆయిల్ వాడినప్పుడు ఫస్ట్ నాకు భయం వేసింది. మేడంతో కూడా చెప్పాను, మేడం ఇలా డీప్ క్లీనింగ్ ఆయిల్ వాడాను, బ్లాక్ వచ్చింది మేడం ఫేస్ అని. కానీ ఎందుకంటే మన ఈ లేయర్స్ లో, స్కిన్ కింద ఉన్న లేయర్స్ లో ఏదైతే డర్టీ ఇప్పటి వరకు కూడిపోయిన చెత్త ఏదైతే ఉంటుందో, ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ కొవ్వంతా కరిగించి మనకి ఫస్ట్ అది వచ్చిన తర్వాత ఇంక ఇది రాసుకుంటే అది పోయిన తర్వాత ఒక 20 days 1 month అలా ఉంటుంది. కానీ అది పోయాక ఇది రాస్తే ఎక్సలెంట్ రిజల్ట్ అండి. ఏదైతే మన స్కిన్ ఇక్కడ చేతి దగ్గర అనుకుంటారు మేము వైట్ అవ్వగలమా, బ్లాక్ గా ఉన్న వాళ్ళు అనుకుంటారు, చాలా మంది అనుకుంటారు మేము వైట్ అవ్వగలమా అవ్వలేమా అనేసి. కానీ ఏదైతే మనకి ఇక్కడ హ్యాండ్ దగ్గర ఈ స్కిన్ ఏ కలర్ ఉంటుంది వరకు మినిమం మనం మన స్కిన్ ఫామ్ ప్రొడక్ట్స్ యూస్ చేసి ఈ కలర్ వరకు రావచ్చండి. ఇక్కడ చేతి దగ్గర ఉన్న కలర్ వరకు కూడా, అలాగే చెస్ట్ మీద ఉంటుంది కదా, ఆ మినిమం ఈ కలర్స్ వరకు మనం రాగలము. అంటే స్కిన్ ఫామ్ అనేది కంటిన్యూస్ గా యూజ్ చేస్తే రాగలము. దానికి మనం హామీ ఇవ్వచ్చండి. కానీ మనం ఇస్తున్న ప్రొడక్ట్స్ కంపల్సరీగా 5% 4 to 5 liters వాటర్ అనేది మస్ట్ గా తీసుకోవాలి విత్ సిఎండి. నేనైతే కంపల్సరీగా రోజు ఇంట్లో 4-5 liters సిఎండి వాటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తీసుకుంటూ మనం ఇస్తున్న సప్లిమెంట్స్ యూస్ చేస్తూ మనం ఇస్తున్న ఈ స్కిన్ ఫార్ములానైన ప్రొడక్ట్స్ యూస్ చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో నేను ఇందులో కొన్ని మీకు ఒకటి ఏదేది ఏ కాంబినేషన్ లో ఇవ్వాలో కూడా నేను చెప్తాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు బాగా ఇక్కడ మంగు మచ్చలు వచ్చేస్తాయి, ఇంకా చాలా బ్లాక్ గా అయిపోవడం, ఇక్కడ అన్ఈవెన్ గా స్కిన్ ఉండడం, అంటే ఇక్కడ వైట్ గా, ఇక్కడ బ్లాక్ గా, ఇలా ముక్కు మీద బ్లాక్ గా ఇలా ఉంటుంది కదా, వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎప్పుడు ఇవ్వాల్సిన ప్రొడక్ట్స్ ఏంటంటే ఆయిల్ అండ్ విటమిన్ సి సిరమ్ అండ్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. విటమిన్ సి నేను రీసెంట్ గా తీసుకున్నా, చాలా అంటే చాలా బాగుంది ప్రొడక్ట్. ఇది ఏంటంటే స్కిన్ కూడా కిట్టి పార్టీకి రాలేదు, మన మిస్టర్ ఆఫ్ మిలన్ 8 years రోజు నేను వెళ్ళాను. ఇది విటమిన్ సి సిరమ్ అండి. ఈ సిరమ్ ని ఇది ఇలా డ్రాప్స్ గా ఉంటుంది, లిక్విడ్ లా కాదు, పౌడర్ లా కాదు, ఇలా డ్రాప్స్ గా ఉంటుంది. ఇది ఏంటంటే మనం ఇలా తీసి ఇక్కడ 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 వేసుకొని, ఇక్కడ కూడా వేసుకొని దీంతో మసాజ్ ఒక 30 seconds ఈచ్ పార్ట్ లో దీన్ని వేసుకొని ఇక్కడ 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 ఇలా ఇక్కడ మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన స్కిన్ కాలిపోకుండా, దట్ మీన్స్ ఇలా పడిపోకుండా కిందకి రాలేదు, ఇలా టైట్ గా స్కిన్ అనేది టైట్ గా ఉండడం జరుగుతుంది. కొన్ని మసాజెస్ ఉంటాయి, అవి ప్రత్యేకంగా అందరం కలిసినప్పుడు అక్కడ చూద్దాము. సో అది విటమిన్ సి సిరమ్. సో విటమిన్ సి సిరమ్ ఎందుకు యూజ్ చేయాలి? మనకి సి విటమిన్ అంటే ఏంటో తెలుసు. విటమిన్ సి సిరమ్ మన మనిషిలో సో మన లేయర్స్ ని అంత బాగా ప్రొటెక్ట్ చేస్తుంది విటమిన్ సి సిరమ్. ఫస్ట్ మామూలుగా అన్ని స్కిన్ టైప్ వాళ్ళు, ఏ స్కిన్ టైప్ వాళ్ళని యూజ్ చేయాల్సింది ఏంటంటే ఈ డీప్ క్లీనింగ్ ఆయిల్ తో ఫేస్ వాష్ చేసుకొని, ఇది ఎలా ఉంటుందంటే ఆయిల్ గా ఉంటుంది, లిక్విడ్ లా ఉండదు. వేసుకున్న వెంటనే ఇలా మనం ప్రెస్ చేస్తూ 2-3 డ్రాప్స్ ఇది ఆయిల్ గా ఉంటుంది. ఆ ఆయిల్ గా వచ్చింది ఆయిల్ లో ఉందనుకుంటాం, కానీ దాంట్లో కొంచెం వాటర్ వేసి ఇలా అనుకోని ఇలా తీసుకుంటూ ఎక్కడెక్కడ మొత్తం ఫేస్ అంతా కూడా ఒక 30 seconds ఫేస్ అంతా కూడా ఇలా తీసుకుంటూ చేతిలో మొత్తం రాసుకోవడం, ఫేస్ అనేది బాగా కనిపిస్తుంది, ఫేస్ వాష్ బాగా అవుతుంది. తర్వాత వచ్చిన తర్వాత విటమిన్ సి సిరమ్ రాసుకోవాలి డీప్ క్లీనింగ్ ఆయిల్ వాడాక. ఆ తర్వాత బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడిన తర్వాత కాంపాక్ట్. మనకి మొన్న మిస్టర్ ఆఫ్ మిలన్ లో అంతకు ముందు ఒక 10 days బిఫోర్ 20 days బిఫోర్ మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ అనేవి మిస్టర్ ఆఫ్ రిలీజ్ చేశారండి. సూపర్ అంటే సూపర్ ఉన్నది అసలు, కాంపాక్ట్ చాలా బాగుంది. అంటే మనం పౌడర్ అంటాం కదా, పౌడర్ కాకుండా కాంపాక్ట్ వేసుకుంటే మన స్కిన్ త్వరగా
డల్ అవ్వదు ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు యాక్చువల్లీ మార్నింగ్ 12కే రెడీ అయ్యాను. 12కే రెడీ అయినా నా ఫేస్ మాక్సిమం నైట్ వరకు ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఈ ఈ ప్రొడక్ట్స్ అనేవి నేను యూజ్ చేయడం జరుగుతుంది. మన ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా. సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్. జస్ట్ మామూలుగా పౌడర్‌లో ఇలా టచ్ అప్ చేసుకోవడమే అంతే, ఇంకేం లేదు. సో ఇది ఏ స్కిన్ వాళ్ళైనా వేసుకోవచ్చు. మచ్చలు ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా యూజ్ చేస్తే, ఇప్పుడు నేను చెప్పింది యూజ్ చేస్తే వాళ్ళు డెఫినెట్ గా కంటిన్యూస్ గా ఒక 4 మంత్స్, ఎందుకంటే ఎప్పటి నుంచో అలా మచ్చల్లో ఉండిపోయాయి కాబట్టి ఒక 4, 5 మంత్స్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎవరికి 20 ఇయర్స్ అబవ్ వాళ్ళకి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, డీప్ క్లీనింగ్ ఆయిల్ అలా అనమాట. కానీ 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మా స్కిన్ బాగుండాలి, మాకు బాగుండాలి, కాలేజ్ చెప్తారు కదా, వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళకి ఏం ఇవ్వాలంటే మన ఎస్యూర్ లో ఉంటుందండి ఫేషియల్ ఫోమ్ ఫేస్ వాష్. ఎస్యూర్ నైట్రల్స్ లో కూడా దొరుకుతుంది. ఫేషియల్ ఫోమ్ అవ్వాలి. మామూలుగా చెప్పండి, అది కొంచెం రేట్ తక్కువ, ఇది కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి పెట్టుకోలేని వాళ్ళు కూడా అందరికి ఇవ్వచ్చు. ఫేషియల్ ఫోమ్ ఫేస్ వాష్ అండ్ విటమిన్ సి, మన ఎస్యూర్ దాంట్లో కూడా విటమిన్ సి ఉంటుంది. నెక్స్ట్ క్లింజర్ అండ్ టోనర్, దూరంగా ఉంది. సో క్లింజర్ అండ్ టోనర్ కూడా ఇచ్చి మన ఫేస్ వాష్ చేసుకొని విటమిన్ సి అప్లై చేసి దాని బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాళ్ళు ఇవ్వచ్చు. 20 అబో 17 నుంచి ఇవ్వచ్చు కాబట్టి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ పర్లేదు ఇవ్వచ్చు. సో అలా యూజ్ చేస్తూ ఉండడం వల్ల మన ఫేస్ అనేది ఆటోమేటిక్ గా మన స్కిన్ ఎలా ఉంటుంది, స్కిన్ వస్తుంది, బ్రైట్ గా కనిపిస్తాము, ఎక్కడున్నా మనమే కలర్ఫుల్ గా ఉంటాము. సో అది అయితే ఇప్పుడు పింపుల్స్ ఎక్కువగా బాగా పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే 20 ఇయర్స్ డీప్ క్లీన్జింగ్ ఆయిల్, బ్లెమిష్ జెల్ మన దాంట్లో స్పెషల్ అండి. బ్లెమిష్ జెల్ ఉంటుంది, ఇలా స్టిక్ లాగా వచ్చి అక్కడ ఇలా స్పాట్ ఏదైతే పింపుల్స్ ఉన్నాయో ఆ స్పాట్ దగ్గర పెట్టేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఏవైతే పింపుల్స్, ఓన్లీ పింపుల్స్ ఉన్న వాళ్ళకి డీప్ క్లీనింగ్ ఆయిల్ తో వాష్ చేసుకొని మార్నింగ్ టైం అయితే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ రాసుకోవచ్చు యూస్ చేసి. కాకపోతే రాసుకునేటప్పుడు ఇలా 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 రాసేసుకోకూడదు ఫేస్ అంతా కూడా. అది యూజ్ చేయడం కూడా మనం చెప్పాలి. ఏదైతే పింపుల్ ఉందో అక్కడ జస్ట్ ఇలా పెట్టుకోగలిగితే రాసుకోవాలి తప్ప ఇదే తీసేసి ఇక్కడ వస్తున్న లిక్విడ్ తో మళ్ళీ ఇదంతా రాసామనుకోండి, ఇక్కడ ఉండేది మళ్ళీ ఇక్కడ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. కానీ బెస్ట్ ఏంటంటే ఫస్ట్ మనం ఆ పింపుల్స్ తగ్గడానికి వాళ్ళకి డీప్ క్లీన్జింగ్ ఆయిల్, బ్లెమిష్ జెల్ ఫస్ట్ సజెస్ట్ చేయాలి. అప్పుడు బ్లెమిష్ జెల్ యూజ్ చేస్తే త్వరగా పింపుల్స్ అనేవి తగ్గిపోతాయి. అవి తగ్గిపోయిన తర్వాత మనము ఈ ఏదైతే ఉన్నాయో ఫేస్ బ్లెమిష్ జెల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఇస్తే వాళ్ళకి ఆ మచ్చలు కూడా తగ్గిపోయి క్లియర్ గా ఫేస్ అనేది వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మార్నింగ్ టైము డీప్ చేసుకొని మామూలుగా మనం బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ రాసుకోవచ్చు మిస్ట్ వేసుకొని. నైట్ టైం మాత్రం బ్లెమిష్ జెల్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా నైట్ టైమే యూజ్ చేయమని చెప్పాలండి. బ్లెమిష్ జెల్ అనేది పడుకునేటప్పుడు ఎక్కడైతే ఈ పింపుల్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే బ్లెమిష్ జెల్ ఆ స్టిక్ తో ఇలా ఇలా పెట్టుకోవాలి. అది మాత్రం కంపల్సరీగా మనం చెప్పాలి. వాళ్ళకి 1 మంత్ లో ఈజీగా త్వరగా తగ్గిపోయిన తర్వాత మనము మళ్ళీ మార్నింగ్ టైం ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది రాయడం వాళ్ళకి అలవాటు చేయాలి. అది అబౌట్ పింపుల్స్ కోసం. తర్వాత అబౌవ్ వాళ్ళు చెప్పారు కానీ ఆల్రెడీ ఎస్యూర్ ఫేస్ వాష్ ఉంటుంది, ఎస్యూర్ లైట్నింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది, బ్లెమిష్ జెల్. ఈ లైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది ఎస్యూర్ ఫేస్ వాష్ 12 ఇయర్స్ వాళ్ళకి ఎస్యూర్ ఫేస్ వాష్ తో ఫేస్ వాష్ చేసుకొని, ఏదైతే ఈ ఎస్యూర్ లైట్నింగ్ క్రీమ్ అండి అది ఓన్లీ ఈ మచ్చలు తగ్గించిన వాటికి మార్నింగ్ టైం రాసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీగా బ్లెమిష్ జెల్ ఇవ్వాలి. బ్లెమిష్ జెల్ యూజ్ చేయడం వల్ల తగ్గుతుంది. అది 12 ఇయర్స్ అబవ్ వాళ్ళకి. నెక్స్ట్ ముడతలు అంటాం కదా, అది రింకిల్స్ వాళ్ళు అంటే ఏంటంటే ఎప్పుడెప్పుడు ఇవ్వాలనేది నేను చెప్తాను. ఉన్న వాళ్ళకి డీప్ క్లీనింగ్ ఆయిల్ ఇచ్చి తర్వాత యూటిలైజర్ అనేది ఇవ్వండి. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ మనం యూజ్ చేస్తూ కానీ వీక్లీ వన్స్ కంపల్సరీగా మనము షీట్ మాస్క్, విటమిన్ సి గానీ విటమిన్ ఈ గానీ షీట్ మాస్క్ ఉంటాయి. అంటే ఇలా ఫేస్ చేసుకొని ఇలా మాస్క్ లాగా వేసుకుంటాం కదా, అలా ఉండేది ఉంటుంది. అదేంటంటే వీక్లీ వన్స్ కంపల్సరీగా ఆ షీట్ కొని దాంట్లో కొంచెం శ్రీశిరం కూడా ఉంటుంది, దాంతో అలా 5 నిమిషాలు 10 నిమిషాలు 15 మినిట్స్ షీట్ మాస్క్ వేసుకొని రిలాక్స్ అయితే మనకి 1 వీక్ నుంచి పడిన టెన్షన్స్ అన్ని తగ్గుతాయి. మనం ఎక్కడెక్కడో ఎండల్లో తిరుగుతాం, ఫీల్డ్ వర్క్ వెళ్తాం, చాలా వర్క్స్ వెళ్తూ ఉంటాం, బయట వెళ్తుంటాం.
సో ఇదంతా కూడా ఈ షీట్ మాస్క్ చేసుకోవడం వల్ల మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. సో కంపల్సరీగా విటమిన్ సి కానీ ఈ కానీ షీట్ మాస్క్ వాడితే మన స్కిన్ అనేది ఇంకా బాగుంటుందండి. సో దట్ ఈస్ అబౌట్ స్కిన్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఫుడ్ అండి, వాళ్ళకి చెప్పేటప్పుడు మనము ఫుడ్ కూడా చూసుకోమని చెప్పాలి. ఎందుకంటే జంక్ ఫుడ్స్ అనేవి యూజ్ చేస్తూ జంక్ ఫుడ్స్ అని అవి ఇవి ఎక్కువ తింటూ ఉండడం వల్ల ఇంకా మనకున్న ప్రాబ్లము ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అందువల్ల ఫుడ్ హ్యాబిట్స్ కోసం కూడా చెప్పాలి. ప్రాపర్ గా 7 అవర్స్ స్లీప్ ఉండాలి. అయితే కంపల్సరీగా 7 అవర్స్ పడుకుంటా. సో 7 to 8 అవర్స్ కంపల్సరీగా స్లీప్ ఉండాలి. సో దట్ ఈస్ అబౌట్ బ్యూటీ. ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని కొంటే మనకి ఈ మంత్ ఓన్లీ ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని కొంటే 4,500 దాటితే చాక్లెట్ బ్రౌన్ కలర్ బ్యాగ్ ఆల్రెడీ పర్చేస్ చేశాను. సూపర్ ఉంది. దీని క్వాలిటీ బయట అయితే 3,000, కానీ ఓన్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏవైతే మనకి మిస్టర్ ఆఫ్ మిల్క్, స్కిన్ ఫార్ములా 9, బ్యూ గార్డెన్, వాలినా ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయి ఈ 4 మనము 4,500 పెట్టి ప్రొడక్ట్స్ కొంటే మనకి బ్యాగ్ అనేది ఫ్రీ. చూడండి ఎంత బాగుందో బ్యాగ్. నేను కొన్నాను. మన దాంట్లో రాజశ్రీ మేడం కొన్నారు, అలాగే విజయ మేడం కూడా కొన్నారు. బ్యాగ్ అయితే సూపర్ ఉంది. లేదు విజయవాడ వెళ్ళేటప్పుడు ఓపెన్ చేస్తాను. విజయవాడ నెక్స్ట్ వెళ్తాం కదా. చూసా వీళ్ళ హ్యాండిల్ కూడా స్టీల్ ఇచ్చారు. సో త్వరగా పోవు. మనం ప్రతి ఒక్కరం కూడా స్కిన్ కోసం కేర్ తీసుకోవాలి. డెఫినెట్ గా మన బ్యూటీ బాగుండాలి. కాబట్టి ఈ మంతే అందరూ కూడా ఏదో ఒక దానికి దీని మీద పెట్టి అమౌంట్ అనేది తగ్గించి ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది మనం యూజ్ చేసి ప్రతి ఒక్కరికి చెప్తూ ఉండడం వల్ల మన స్కిన్ చాలా బాగుంటుంది. అదేవిధంగా నా బెస్ట్ హెయిర్ కోసం నేను యూజ్ చేస్తున్నాను. షాంపూస్, కండిషనర్స్ అన్ని యూజ్ చేస్తాను. బెస్ట్ హెయిర్ సిరం అండి. ఇది పెద్దగా కొనడం ఎవరిదైనా నేను చూడలేదండి. చెప్తున్నాను. ఎస్షియర్ లో ఉంటుంది. ఈ సిరం ఎందుకు యూజ్ చేస్తారంటే మనము అస్తమానం ఫీల్డ్ కోసం ఎండలో వెళ్తూ ఉంటాం కదా. ఇది వెళ్తున్నప్పుడు మన హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అలా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండానంటే ఈ ఎస్షియర్ సిరం రాసుకొని హెయిర్ డ్యామేజ్ అవ్వదు. అలాగే చిక్కులు పడి జుట్టు ఎంత ఉన్నది కాస్త ఎంత అవుతుంది కదా. అలాంటప్పుడు ఆ చిక్కులన్నీ వదలడానికి కూడా నాకైతే బాగా యూజ్ అవుతుంది. హెయిర్ ని ప్రొటెక్ట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. నచ్చిందని అనుకుంటున్నాను సెషన్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు విజయ మేడం. క్యూట్ గా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అసలు మా థ్యాంక్ యూ. వాళ్ళ దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉందండి. నిజంగా నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. సూపర్ ఎక్సలెంట్. చాలా చాలా బాగుంది. ఒక బ్యూటీ థ్యాంక్ యూ ట్రైనర్ మేడం. వచ్చి చెప్పినట్టుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ సెషన్ మీద డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మేడం క్లారిఫై చేస్తారు. సో ప్రతి ఒక్కరూ అన్మ్యూట్ చేసుకోండి. ఎందుకంటే బ్యూటీ అన్నది లేడీస్ ఆ జెంట్స్ అని కాదండి, ప్రతి ఒక్కరికి కావాల్సిన సబ్జెక్ట్. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మరి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అడగండి. అలాగే ఈ రోజు సెషన్ మీద మీ ఒపీనియన్ కూడా మాట్లాడండి. ఓకేనా? ఓకే అమ్మా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్. అలాగే మీ డ్రీమ్స్ అనే ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సంజయ్ మేడం ప్రశ్నించారు మేడం. ఈరోజు సెక్షన్ మీద అయితే ఇంకా మాటలు లేవు. నిజంగా మేడం అన్నట్టుగా బ్యూటీషియన్ ఆవిడ చెప్పేలాగా అంతకు మించి చెప్పావు. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఇంకొకటి మధ్యలో నన్ను బయట పెట్టేశారండి, ఈ తెల్లచి రాస్తున్నారు అనేసి. ఇంతవరకు అంటే మేడం ఇప్పుడు కొంచెం అందరికి మదర్ కదా మేడం. మీరు ఏజ్ మీ సీక్రెట్ చెప్పాలి కదా మేడం. అందుకనేసి ఇంతవరకు ఎవరికి ఏం తెలియదు కాదు మేడం, అనుకున్నాను. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. నా స్కిన్ కి
నా స్కిన్ కి రాసాము మీరు చెప్పేశారు. నేను ఈ విషయంలో అయితే నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానండి. ఎందుకు అంటే ఇది ఒక చిన్న విషయం చెప్తానండి. మన శనివారం అయితే కన్సిస్టెన్స్ ఆపర్కి సౌదమన్ డౌన్ లో ఒక ఆమె అక్కడికి ఎక్కడ మన కంచరపాలెం నుంచి వచ్చారండి. ఇద్దరు భర్త భార్యలు వచ్చారు. వర్షంలో తడుచుకుని శుభ్రం నా బాడీ అంతా తడిసిపోయింది, తల తడిసిపోయింది బాగా. ఆమె కూడా చాలా ఉన్నారు. నన్ను చూసి చాలా బూటీగా ఉన్నాయి అన్నారు. అంటే అంతవరకు ఆవిడ అనే వరకు కూడా నాకు తెలియదు. అక్కడ నుంచి నేను అలాగే అప్పు గారు వెళ్ళాను. అప్పు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లక్ష్మీ మేడం, అజయ్ మేడమా సంజయ్ మేడం ఉన్నారు. ఒక మేడం ఈ రోజు నాకు బూటీగా ఉన్నారన్నారు. నేను బాగున్నానా అనేసి అన్నాను. నిజంగానండి, మన అందం ఏంటో మనకు తెలియదు కానీ ఎదుటి వాళ్ళకి తెలుస్తుందండి. అది కేవలం వెస్టేజ్ ప్రొడక్ట్ ద్వారానే మనకు అందం వస్తుందని అయితే నేను చెప్తానండి. ఎందుకు అంటే బయటవి ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తాం, పౌడర్ రాస్తాం, ఏవేవో రాస్తాం. కానీ ఈ తెల్లజీ రాసిన కాడి నుంచి నాకు స్టార్టింగ్ లో బ్రైటింగ్ క్రీమ్ రాసి ఈ తెల్లజీ రాసి కాంపాక్ట్ రాయడం వల్ల ఫేస్ లో ఒక గ్లో వచ్చేస్తుందండి. ఎలాంటి వాళ్ళకైనా సరే అది మస్ట్ సెట్ గా ఎవరైనా సరే ఇదైతే నేను వాడొచ్చని నేను చెప్తానండి. ఎందుకంటే మధ్య మధ్యలో ఇంగ్లీష్ కూడా నేను నేర్చుకుంటున్నాను మా మేడం దగ్గర. సూపర్ మేడం. ఈ రోజు అయితే జూమ్ అయితే చాలా చాలా బాగుంది. సూపర్ మేడం. అందరూ కూడా మన ఎస్సూరు బ్రైట్నింగ్ క్రీము, ఈ తెల్లజీరు, స్కిన్ ముడతలు రాకుండా ఉండాలంటే ఈ తెల్లజీరు అయితే సంజయ్ మేడం చెప్పినట్టుగా సూపర్ గా వాడచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. సంజయ్ మేడం, 1 సెకండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ డ్రీమ్స్ అన్ని తొందరగా ఫుల్ఫిల్ అవ్వాలా, మంచి శక్తి అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సంధ్య మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సంధ్య మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు సెషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. సుష్మా మేడం కనిపించారు మాకు. మా సుష్మా మేడం బ్యూటీ ట్రైనర్ సంధ్య మేడం ఎక్సలెంట్ గా చెప్పారు ఈ రోజు. అలాగే మీరు వీడియో ఆన్ చేయడం వల్ల మీ ఫేస్ కూడా చాలా గ్లోయింగ్ గా కనిపించింది. సో మీరు ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. యూజ్ చేయడం వల్ల మీ ఫేస్ ఎంత గ్లోయింగ్ గా ఉంది కూడా కనిపించింది మా అందరికీను. చాలా ఎక్సలెంట్. మీ ఫేస్ చాలా బాగుంది. అంటే మనం మీటింగ్ అయింది కదా మేడం మనకి సిఎన్టీ. అక్కడ మనందరం గ్రూప్ లో ఫొటోస్ చాలా పెట్టాం కదా. పెట్టినప్పుడు నేను కొన్ని గ్రూప్ లో యాడ్ చేస్తాను. అంటే కొంచెం చేస్తాను అనే వాళ్ళు కొన్ని లెక్కన యాడ్ చేస్తాను. వాళ్ళందరూ నాకు నైట్ కాల్ మేడం మళ్ళీ అందరిలో నువ్వే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు జూమ్ చేసి చెప్పినప్పుడు మీ వీడియో ఆన్ చేస్తే అసలు మీ ఫేస్ చాలా గ్లోయింగ్ గా ఉంది. చాలా బాగుంది. దాన్ని బట్టి ప్రోడక్ట్ ఎంత బాగుందని అది కనిపిస్తుంది మా అందరికి. ఎక్సలెంట్ మేడం. మంచి సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. అలాగే మీ మంత్ టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోవాలి. మీరు ఏదైతే సిల్వర్ పెట్టుకున్నారో అది రీచ్ అయిపోతారు. సో థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే అసలు మా ప్రోడక్ట్ మీద మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బ్యూటీ ప్రోడక్ట్ మీద. అలాగే మీ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో అంటే మీ అల్లరి టైప్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా డల్ గా ఉంటదని అదైతే నిజమే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ ఏంటంటే ఇంతకు ముందు మన లో ఈ ప్రొడక్ట్ వాడక ముందు, ఇన్ఫార్మ్ అనేది యూస్ చేయక ముందు మార్నింగ్ రెడీ అయ్యేటప్పుడు ఫేస్ చాలా బాగానే ఉండేది అప్పుడు కూడా. కాకపోతే ఈ ఒక 2-3 అవర్స్ ఫేస్ మళ్ళీ డల్ అయిపోయేది అనమాట. అంటే చాలా బ్లాక్ గా డల్ చెమటాలు అన్ని కూడా స్కిన్ అంతా చాలా పాడైపోయేది. ఎప్పుడైతే ఇవి వాడుతూ సప్లిమెంట్స్ అండి మెయిన్లీ మనం స్కిన్ ఇచ్చేటప్పుడు డెఫినెట్ గా హెయిర్ ఇవ్వాలి. దాంతో పాటు ఆమ్లా అలోవెరా, మస్ట్ గా జానోడర్మా అండి. ఎందుకు జానోడర్మా అంటే మన స్కిన్ టైట్నింగ్ చేసి యంగ్ గా కనిపించాలంటే కంపల్సరీగా జానోడర్మా ఉండాలి. సో ఈ ఎవరికైతే స్కిన్ ప్రొడక్ట్స్ ఇస్తామో వాళ్ళకి 4 సప్లిమెంట్స్ ఇచ్చి ప్రాపర్ గా వాటర్ తాగితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఏంటంటే సప్లిమెంట్ మేడం? జానోడర్మా స్కిన్ యంగ్ గా ఉండడానికి, టైట్నింగ్ అవ్వడానికి, ఆమ్లా అలోవెరా,
ఎస్ అండ్ హెయిర్, స్కిన్, నెయిల్. ఎస్ 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 మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సంతోషి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సంధ్య మేడం, చిన్న డౌట్ అండి. చెప్పండి మేడం. ఇప్పుడు మార్నింగ్ ఒక కస్టమర్ వచ్చారు నాకు. ఆ కస్టమర్ కి మాట్లాడచ్చా? చెప్పండి మేడం, మాట్లాడండి. హెయిర్ ఆయిల్ అనేది మాట్లాడండి. ఉంటది. హలో మేడం మాట్లాడండి, అడగండి. మేడం మాట్లాడండి మేడం. మార్నింగ్ ఒక కస్టమర్ వచ్చారు. వాళ్ళకి హెయిర్ డాండ్రఫ్ ఎక్కువ ఉందంట. అయితే వాళ్ళకి బాగా చాలా ఏమంటారు దాన్ని, చుండ్ర అది కూడా చాలా ఎక్కువగా ఉందంట. అది సంబంధించింది ఏమైనా ఆయిల్ ఉంటుందా? ఉంది మేడం, ఖచ్చితంగా ఉన్నాయి ప్రొడక్ట్స్. అయితే ఎంత ఏజ్ ఏంటి కనుక్కోండి. నేము అలోవేరా అంటే ఆ కస్టమర్ ని మీరు అందరూ కూడా కొద్దిగా హెల్ప్ చేయాలి. ఆ కస్టమర్ 2 days లో మా షోరూమ్ కి వస్తానన్నట్టు. అయితే ఆ కస్టమర్ ఉన్నప్పుడు మీకు కాల్ చేస్తాను. ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యి కొద్దిగా షోరూమ్ దగ్గరకు వస్తే కొద్దిగా బాగుంటది అండి. కాల్ చేయండి మేడం, రెస్పాండ్ అవుతాము ఖచ్చితంగా. సంధ్య మేడం మీకు ఎనీ అంటే టైము. అంటే ఏం లేదు మేడం, ఆ మేడం కి అదే ఆ సార్ కి ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం చెప్పారు. చుండ్రది చాలా ఎక్కువగా ఉందంట. దానివల్ల బాగా దురద పెట్టేస్తే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళేమో హెయిర్ కట్ చేయించుకోమని చెప్పారంట డాక్టర్ వాళ్ళు. కొద్దిగా మన దాంట్లో ఏమైనా ప్రొడక్ట్ ఉంటే కొద్దిగా చెప్పండి. మన ప్రొడక్ట్ మీద అయితే నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మీరు చెప్తారు కదా అని. ఓకే మేడం, ఒకసారి మిమ్మల్ని నిన్నే వచ్చారు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం లేదు. ఎవరో హెల్ప్ అయితే చేస్తారు. ఓకేనా? ఈ రోజు సెషన్ ఓకే ఓకే ఒపీనియన్ చెప్పండి మేడం. ఈ రోజు సెక్షన్ చాలా బాగా చెప్పారండి సంధ్యా మ్యామ్. ఆవిడ ఆల్వేస్ గ్రేట్. ఎలా ఉన్నా చాలా బాగా చెప్తారు. థ్యాంక్ యూ మేడం. మ్యూట్ లో పెట్టేసుకున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? అందరూ మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఒక్కొక్కరుగా అన్మ్యూట్ చేసుకోండి. మీరు మాట్లాడితేనే కదా మీకు అర్థమైంది లేదండి కూడా తెలుస్తుంది. గుడ్ మార్నింగ్ మ్యామ్, నా పేరు ఆండవి. సంధ్య మేడం గారు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారంటే ఏంటో అనుకున్నారండి. సెక్షన్ ఇచ్చిన తర్వాత తెలిసింది నాకు. మేడం గారు మొత్తం బ్యూటీ సెక్షన్ అంతా కూడా మేడం గారు యూజ్ చేసే ఉన్నారు. అందుకే ఇంతలా చాలా నవ్వు వస్తుందండి. మేడం గారు ఏమైనా అనుకుంటారేమో లేదు మరి. మేడం, అలాంటిది ఏం లేదు మేడం. బాగుంది మేడం, ఈ సెక్షన్ చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ మేడం. మొత్తం మేమందరం తాడేపల్లి కూడా ఉంటాం. సంధ్య ఓకేనా? తగ్గేస్తా సంధ్య నెలకోసారి. రాజు గారు రాజు మేడం పట్టుకుంటాను. రాజు మేడం గారు అలా రాజీ మేడం గారిని కూడా విన్నాను కానీ డైరెక్టర్ గా అయితే ఆవిడ ఫోటో అయితే సరిగ్గా క్లియర్ గా అయితే చూడలేదండి. కానీ సంధ్య మేడం గారిని అయితే చూసాను కదండి. అంటే యాక్చువల్లీ సూపర్ మేడం, చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. నేను చెప్తున్నప్పుడు నేనేం చేస్తున్నానో చెప్తే కదా క్లియర్ గా మీ అందరికి. ఈ మంత్ 4500 బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఉన్నాయి. ఎప్పుడో మనం ప్రొడక్ట్స్ కొందామని ఆలోచించకుండా ఈ మంత్ ఇంకొకటి ఏదో ఆపుకొని ఈ ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల మనకి చాలా మంచి యూజ్ ఉంటుంది. మనము ఎవరికైనా చెప్పడానికి వెళ్తున్నాము అంటే కంపల్సరీగా ఫస్ట్ మనం ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండాలి. మనము బాగుంటే ఆటోమేటిక్ గా వాళ్ళు మనం చూస్తారు కాబట్టి మనం మాట వింటారు. మనం ఏం చెప్తున్నారో వాళ్ళు తెలుస్తుంది. అది నా ఒపీనియన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ విజయ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ సంధ్య రాణి. అయితే ఎట్టకేలకు మీ బ్యూటీ రహస్యం మంత్రి ఇప్పుడు బయట పెట్టారనమాట. ఎక్సలెంట్ మేడం. ఇప్పటి వరకు అయితే మేము అంటే నేను
ఫేస్ వాష్ ఒకటే వాడుతున్నాను మేడం, SV40 తప్ప బ్యూటిషియన్ సంబంధించింది అయితే ఏమీ ఇప్పుడు వాడలేదు. నాదంతా శనగపిండి తప్ప ఇంకేం వాడేదాన్ని కాదు. అవును మేడం, అంటే ఇప్పుడు మీరు మనం ఎట్లా ఎలా వల్ల అయితే ఫుడ్ కోసం చెప్తున్నామో మనకు ప్రతిదీ కూడా శనగపిండిలో Yes. కూడా బియ్యం పిండి కలిపేసి ఇచ్చేస్తారు మేడం. ప్రతిదీ కూడా మనకి ఏది క్వాలిటీ లేదు. క్వాలిటీ లేనప్పుడు మనం మన Yes, ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే మనకు మంచి క్వాలిటీ వస్తుంది అన్నమాట. ఎస్ మేడం. అంటే వెస్టేజ్లే రాకముందు నేను మరి అదే వాడేదాన్ని మేడం. అంటే మనకి ఇంత నేచురల్ ప్రోడక్ట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి, ఎందుకంటే మేము గ్లామర్ రహస్యం బయట పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఈ మేము కూడా మంత్ వాడాలి. 4,500 ఖచ్చితంగా ఈ మంత్ మాత్రం మీటింగ్ అయినాక విజయ్ మేడం తో మాట్లాడి ఏం మేడం కావాలనేది నా ష్యూర్ గా స్కిన్ కి తీసుకోండి మేడం, సంబంధించి మంచి నేను బిల్ బ్యాగ్ ఉంది మేడం. చేయించుకుంటాను ఈ బ్యాగ్ అంటే నెక్స్ట్ మంత్ కూడా మనం ప్రొడక్ట్ కొనొచ్చు, మేడం. కానీ అప్పుడు మనకి ఎలాంటి ఆఫర్ ఉండదు. అంటే ఇంకోసారి ఎస్ కొనుక్కోవచ్చు, మేడం. కాకపోతే మనం ఇంకో దానికి పెట్టేదో దీనికే పెట్టి ఏదైనా కొంచెం ఏదో చేసి ఇదే తీసుకున్నాం అనుకోండి, ఈ మంత్ మనకు ఒక బ్యాగ్ కూడా ఫ్రీ వస్తుంది. మనం అందరం కంపల్సరీగా యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్ కూడా. ఎస్ మేడం. Yeah. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. సెషన్ చాలా బాగా చెప్పారు బ్యూటిషియన్ కోసం. ఎందుకంటే మీరు ఏ వాడారో కూడా మాకు బయట పెట్టేశారు ఇప్పుడే. ఖచ్చితంగా అవి కూడా మన అయ్యో ఇంట్లో మీ ఉండాలి అందరికీ ఖచ్చితంగా. చెప్తాను మేడం, కొనుక్కుంటా మేడం. మనమంతా ఒక టీం లైవ్ లో చూపించారు కాబట్టి థ్యాంక్ యూ మేడం. సెషన్ ఎక్సలెంట్ మేడం. సంజయరాణి మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. లాస్ట్ బట్ లీస్ట్ మేడం, సో ఓకే ఫ్రెండ్స్, ఈ స్కిన్ ఫార్ములా 9 తో మన ఫేస్ మన స్కిన్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో మనం చూసుకున్నాము. అదేవిధంగా కాంపాక్ట్ మైక్రో ఫినిషింగ్ వర్క్ కూడా చూసుకున్నాము. అదే విధంగా మన స్టేజ్ లో మిస్టర్ ఆఫ్ మెడల్ లో మంచి ఐలైనర్స్ మస్కరా, అంటే నాకు ప్రాపర్ గా ఏమంటారో కూడా తెలియదు కాబట్టి కొన్ని కొన్ని తెచ్చుకొని యూస్ చేస్తున్నాను. మస్కరా, ఐలైనర్ అలాంటి సారీ మేడం, కాల్ వచ్చింది. సో సో వెరీనాలో కూడా మంచి మంచి లిప్స్టిక్స్ ఉన్నాయండి. అంటే ఇవి ఎలా అంటే మనకి ఏదైనా బయట లిప్స్టిక్ వాడితే ఆటోమేటిక్ గా మన డ్యామేజ్ అవుతుంది మన హెల్త్ అనేది దాంట్లోని ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల. కానీ మనది ఏంటంటే మంచి ప్రాపర్ గా ఉంది. అసలు నేను ఇంతకు ముందు అయితే లిప్స్టిక్ వాడేదాన్ని కాదు. ఎప్పుడైతే వెస్టేజ్ లోకి వచ్చానో అప్పటి నుంచి నేను కూడా ఒక లిప్స్టిక్ అనేది యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది న్యాచురల్ గా ఉంది, ఎలాంటి చాలా మంచి ఎలాంటి బ్యాడ్ రావట్లేదు, ఏమైనా తింటున్నా సరే ఏమీ అవ్వట్లేదు, అండ్ లాంగ్ లాస్టింగ్ ఎక్కువ సేపు కూడా వస్తుంది. సో దాని వల్ల లిప్స్టిక్స్ కూడా చాలా బాగున్నాయి. నాట్ ఓన్లీ లిప్స్టిక్స్, ఫేస్ కేసేవి అంటే ఎక్కువగా మన టీమ్ బ్యూటీ ఈవెంట్స్ అయ్యేటప్పుడు రావట్లేదు కాబట్టి నేను చెప్తున్నా ప్రత్యేకంగా. ఆ బ్యూటీ ఈవెంట్స్ కి వెళ్తున్నాను కాబట్టి మస్కరా, ఐలైనర్ ఇలాంటి చిన్న చిన్నవి మన ఐస్ ని మనం హైలైట్ చేసుకోవడం వల్ల, లిప్స్ ని హైలైట్ చేసుకోవడం వల్ల ఫేస్ అనేది బ్యూటీ అనేది వస్తుంది. ఓకే, నా పర్సనల్ సజెషన్. సో ఇవి తీసుకునేటప్పుడు అవి తీసుకొని ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. ఫస్ట్ మనమే బ్యూటీలా ఉండాలి. ఓకేనా, మగవాళ్ళకి కూడా ఉన్నాయండి ఇందులో, మగవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు విజయ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.